హాయ్. సో కల్కి మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీపై? గ్లిమ్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి కదా. ఆల్రెడీ ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఆయనకుండే ఫాలోయింగ్ మాస్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఇట్స్ డిఫరెంట్ థీమ్, కంప్లీట్ డిఫరెంట్ థీమ్. ఇట్స్ వెరీ అప్డేటెడ్ థీమ్. సో పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. సక్సెస్ఫుల్ అయిద్దని కోరుకుంటున్నాను. సో ప్రభాస్ లుక్స్ కొన్ని రిలీజ్ చేశారు కదా, ఎలా ఉన్నాయంట? ప్రభాస్ లుక్స్ యాక్చువల్లీ ఆఫ్టర్ బాహుబలి చాలా చేంజ్ అయింది ప్రభాస్ లుక్స్లో. బట్ ఈ మూవీలో చాలా చేంజెస్ చేశారు వాళ్ళు. సో డెఫినెట్గా పబ్లిక్ ఇష్టపడతారని కోరుకుంటున్నాను. సో హాలీవుడ్ రేంజ్లో ఉంది మొత్తం. డెఫినెట్లీ హాలీవుడ్ రేంజ్లో ఉంది. అంటే ఇందులో పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కదా, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కథకు తగ్గట్టు వాళ్ళు అంత పెద్ద స్టార్స్ని తీసుకున్నారు డెఫినెట్గా. అండ్ యాజ్ ఏ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ నేను విఎఫ్ఎక్స్లో వర్క్ చేస్తా. నేను చూసిన కొన్ని క్లిప్స్ చూసినందుకు చెప్తున్నా కదా, ఖచ్చితంగా పీపుల్ దాన్ని ఇష్టపడతారని చెప్తాను. ఓకే. సో అంటే వర్కౌట్ అవుతుంది అంటారా? అంత గ్రాఫిక్స్ మూవీ వర్కౌట్ అవుతుంది? డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. డిఫరెంట్ థీమ్ అండ్ ప్రభాస్ అంత పాన్ ఇండియా స్టార్ కాబట్టి ప్లస్ ఆయనకుండే ఫాలోయింగ్ కానీ. సో నాగశ్విన్ వెరీ గుడ్ డైరెక్టర్. సో డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది. తీసుకొస్తా అంటున్నారు, ఎలా ఉంటుంది, కనెక్ట్ అవుతుంది జనాలు? మనం ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం హౌ ఇట్ విల్ గో అని చెప్పేసి. సరిపోతుంది. ఈ ప్రభాస్ది అంటే ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నీ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? అంటే కల్కి ఉంది, రాజా డిలాక్స్ ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ. ఖచ్చితంగా మంచి స్టోరీ అయినప్పుడు ఖచ్చితంగా హిట్ అవుద్ది. ఒకవేళ స్టోరీ బాగాలేకపోతే అది ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ మధ్య చూసుకుని అన్ని ఫ్లాప్స్ ఉన్నాయి కదా, మీ ఒపీనియన్? అలానే ఏం లేదు, ఫ్లాప్ అని ఏం లేదు. రీసెంట్గా సలార్ కూడా మంచి సక్సెస్ ఇచ్చింది. దట్ డజన్ ఫ్లాప్ అని చెప్పలేము దాన్ని. సో ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక రకమైన వేరియేషన్ అనేది ఈ కల్కి స్టోరీలో ఉంది. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ విజువల్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ దట్ మూవీ. హాయ్. సో కల్కి మూవీ రాబోతుంది కదా, దానిపైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అంటే ఫుల్ భారీగానే ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్. ఓకే. సో గ్లిమ్స్ అనేవి రిలీజ్ చేశారు కదా, చూసారా? చూశానండి. ఎలా ఉంది? చాలా బాగున్నాయి. ఎలా ఉన్నాయి ప్రభాస్ లుక్స్? బాగున్నాయి. అంటే ప్రీవియస్ మూవీస్ కంటే ఈ లుక్స్ చాలా బాగున్నాయి. అంటే ఈ మూవీ అనేది 2 పార్ట్స్గా రాబోతుంది అంటున్నారు. 2 పార్ట్స్గా కనెక్ట్ అవుతుంది అంటారు జనాలకు? కనెక్ట్ కావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ బాహుబలితో ఇటు కొట్టాడు కాబట్టి 2 పార్ట్స్ తీసి సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇది కూడా ఆయన డాక్టర్ కూడా పెద్ద డైరెక్టర్ కాబట్టి. సో అంటే నార్మల్గా ఈ మూవీలో పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు, అమితాబ్ బచ్చన్ అని, కమల్ హాసన్ అని. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ అంటే పెద్దగానే ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా ఉంటాయి. మూవీ కూడా స్టోరీ గట్టిగానే ఉంటుంది అనుకుంటున్నాను. చూసుకుంటే ఇంతకుముందు మూవీస్ అన్ని కొంచెం ఫ్లాప్ అయినాయి కదా, ఒక సలార్ కాకుండా. సో మళ్ళీ అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? లేదు, ఎందుకంటే డైరెక్టర్ నాగవంశ నాగశ్విన్ కాబట్టి ఆయన మూవీస్ బాగా ఇస్తాడు ఎవ్రీథింగ్. సో ఇది కూడా హాలీవుడ్ రేంజ్లో ఉందంటున్నారు కదా, కనిపించిందా మీకు అలా? ఉంది, హాలీవుడ్ రేంజే. విఎఫ్ఎక్స్ కానీ అవి అంతా హాలీవుడ్ రేంజ్లోనే ఉంది. సో హీరోయిన్ శృతి హాసన్, మృణాల్ ఠాగూర్ వీళ్ళు కూడా ఉన్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? యాజ్ యూజువల్ శృతి హాసన్ చూడాలి ఎట్లుంటుందో. హిట్ అవుతుంది అనుకోవచ్చా మరి మూవీ? ఆఫ్ కోర్స్ హిట్ అవుతుంది మూవీ కన్ఫర్మ్. హాయ్ అండి. హాయ్. సో కల్కి మూవీ రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మామూలుగా లేదు, సూపర్ స్టార్స్ అందరు అందులో ఉన్నారు కదా, ఎక్స్పెక్టేషన్స్ మాత్రం హై. అంటే కల్కి మూవీ అనేది ఒక 2 పార్ట్స్గా తీస్తున్నారంట, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాక్స్ ఆఫీస్ బద్దలేదు సార్, షేక్ ఆసి. సో ప్రభాస్కి ఈ మూవీతో ట్రాక్ మళ్ళీ ఛాన్స్ ఉందంటారా? హయ్యర్ ఛాన్సే లేదు. ఈ రికార్డ్ మాత్రం ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది, మామూలుగా ఉండదు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ? ఎలా ఉన్నాయని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు. ఎక్స్పెక్టేషన్స్. హాయ్ అండి. హాయ్. సో కల్కి మూవీ రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మామూలుగా లేదు, సూపర్ స్టార్స్ అందరు అందులో ఉన్నారు కదా, ఎక్స్పెక్టేషన్స్ మాత్రం హై. అంటే కల్కి మూవీ అనేది ఒక 2 పార్ట్స్గా తీస్తున్నారంట, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాక్స్ ఆఫీస్ బద్దలేదు సార్, షేక్ ఆసి. సో ప్రభాస్కి ఈ మూవీతో ట్రాక్ మళ్ళీ ఛాన్స్ ఉందంటారా? హయ్యర్ ఛాన్సే లేదు. ఈ రికార్డ్ మాత్రం ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది, మామూలుగా ఉండదు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ? ఎలా ఉన్నాయని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు. ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు. సెల్లర్ తర్వాత బిగ్ పాన్ ఇండియా మూవీ ఇదే. సో అంటే బాహుబలి అంతా హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా దాన్ని దాటుతానే అనుకుంటున్నాం, దాటుతుంది గిట్ట. ప్రభాస్ ఫ్యానా మీరు? ఒకప్పుడు కాదు కానీ ఈ మధ్య. ఎందుకు అన్ని మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయని? బాహుబలి 2 నుంచి ప్రభాస్ ఫ్యాన్. సో మరి బాహుబలి తర్వాత అంత హిట్ కొట్టిందంటే సలార్ చూసారా మీరు?
చూసాను మంచిగా అనిపించింది చాలా. సలార్ 2 కోసం వెయిటింగ్ మరి. ఎక్స్పెక్టేషన్స్ దాని మీద అయితే హైగా ఉన్నాయి, కాకపోతే అది రావట్లేదు, కొంచెం డల్ అంతే. సో ఈ కల్కి మూవీలో అందరు సూపర్ స్టార్స్ ఉన్నారు కదా, ఎందుకోసం పెట్టింటారు అనుకుంటున్నారు? క్యారెక్టర్స్ వాళ్ళ తగ్గట్టు క్యారెక్టర్స్ ఉన్నాయేమో మరి తెలియదు. అంటే ప్రభాస్కి హిట్ రావాలని. ప్రభాస్ ఒక్కడ ఉన్నాయని ఖచ్చితంగా హిట్ కొడతాడు, అలా అని కాదు, మేబీ వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ తగ్గట్టు ఉన్నాయేమో మరి అంతే. పోస్టర్స్ చూసారా మీరు? చూసా ఎలా ఉన్నాయి పోస్టర్స్? బాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి, ముంచిపోయింది అంతే. మరి హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారా, మళ్ళీ ఏమన్నా అటు ఇటు అయ్యే ఛాన్స్? లేదు, ఫస్ట్ రోజే కలెక్షన్స్ బ్రేక్ అవుతాయి. ప్రభాస్ ఇంకా ఏ డైరెక్టర్తో తీస్తే బాగుంటుంది మూవీస్? మళ్ళీ రాజమౌళి. అలా రాజమౌళి అంటారు ఏంది? ఆయన ఒక్కడు మాత్రమే చాలా యూనిక్గా తీస్తాడు ఏదైనా. హలో అండి. హాయ్. కల్కి మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? కల్కి మూవీ గురించి ప్రభాస్ మీదనే చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇంకా మూవీ అంటే అది ఏ మూవీ అయినా కానీ 100% ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బాక్స్ ఆఫీస్ 100% బద్దలైపోవాల్సిందే, రికార్డులన్నీ బ్రేక్ అయిపోవాల్సిందే, దాంట్లో ఏమాత్రం తేడా లేదు. కొత్త గెటప్ ఉంది, ఆయన గెటప్ చూస్తుంటే ఈ ఇన్ఫినిటీ వార్, ఈ అవెంజర్స్ ఏదైతే ఉందో దాన్ని మించిపోయేలా ఉంది అనిపిస్తుంది. ఓకే, సో లుక్స్ ఎలా అనిపించాయి గ్లిమ్స్లో? అద్భుతంగా ఉంది, చాలా కొత్తగా అనిపిస్తుంది. బట్ అది సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్క ప్రభాస్ అభిమాని కోరుకుంటున్నారు. 100% ఇది హిట్ అవుతుంది. ఇది ఒక కొత్తగా ట్రై చేస్తున్నాడు కాబట్టి నాగలక్ష్మి ఆయనకు కూడా చాలా బాగున్నాయి గ్రాఫిక్స్ కూడా, అసలు చూస్తేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది ఒక కొత్త రకంగా 100% ఇది ఒక కొత్తదనాన్ని సృష్టిస్తుంది అనుకుంటున్నాం. చాలామంది కూడా చూసేవారు కూడా అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. వరల్డ్ 100% వరల్డ్ వైడ్గా మంచి కలెక్షన్ కానీ బాక్స్ ఆఫీస్ కానీ 100% హిట్ అవుతుంది. 2 పార్ట్స్గా వస్తుంది అనేసి అంటున్నారు. అంటే చెప్పలేము, 2 పార్ట్స్ అయినా 3 పార్ట్స్ అయినా ఎన్ని పార్ట్స్ అయినా మేము చూడడానికి రెడీగా ఉన్నాము. ఓకే, సో అండ్ ఇందులో కూడా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, కమల్ హాసన్ అనేసి, అమితాబ్ బచ్చన్ అనేసి. అదొకటి అడ్వాంటేజ్ అనుకోవాలి, ఆయన ఒక్కనే కాకుండా మిగతా వాళ్ళందరినీ చూస్తారు కాబట్టి. సో ఇది ఒక మంచి మూవీ, 100% వరల్డ్ వైజ్గా ప్రతి ఒక్కరికి తెలిసిన పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కాబట్టి వరల్డ్ వైజ్గా ఇది 100% బాక్స్ ఆఫీసు బద్దలైపోయేలాగా 100% ఇది హిట్ అవుతుందని 100% మేము బిలీవ్ చేస్తున్నాం. అంటే యూనివర్స్లో 9 పార్ట్స్గా కూడా రిలీజ్ చేస్తా అనేసి అంటున్నారు. ఒకవేళ బాగుందని అంటే 9 పార్ట్స్ అయినా కానీ పర్లేదు. అవతారు, అవెంజర్స్ ఇవి మూవీస్ ఎలా ఉన్నాయో ఇది కూడా ఆ విధంగా వెళ్ళాలని మేమందరం ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాము. మంచి హిట్ అవ్వాలి, 100% హిట్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు మూవీస్ చూసుకుంటే ఫ్లాప్ ఉన్నాయి, ఒక సలార్ తప్ప. సో అలాంటి అంటే అలా రిపీట్ ఏమైనా అయ్యే ఛాన్స్? ఇప్పుడున్న ఆయన స్టార్డమ్కు ఫ్లాప్ అనేది ఉండదు. ఆయన జస్ట్ ఎంటర్ అయితే చాలు, ఆయన కట్అవుట్కు, ఆయన బొమ్మకు ఆయన చూస్తేనే 100% 1,000 కోట్లు కలెక్షన్ అవ్వాల్సిందే. మినిమం 600 కోట్లు సలార్కి వచ్చినట్టుగా మినిమం 500 కోట్లు 600 కోట్లు మినిమం వస్తున్నాయి. అలాంటిది ఇది ఎక్స్పెక్టేషన్ చూస్తే ఖచ్చితంగా 2,000 కోట్లు గ్రాస్ కలెక్షన్ అవ్వాల్సిందే. థ్యాంక్ యూ.